హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచి జాబ్ చేయాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, మనం కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని ఎవరికైనా ఉంటుంది కదా. సో మీరు అలా సెటిల్ అవ్వాలి అంటే మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 100% జెన్యూన్ ఛానల్. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు సెండ్ కాదు. ఇది ప్యూర్లీ జెన్యూన్ వెబ్సైట్ నుంచి వస్తాయి అప్లికేషన్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు మనం ఒక మంచి నోటిఫికేషన్ అయితే పడింది, అదేంటో ఇప్పుడు చూసేద్దాం. అటవీ శాఖ నుండి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ అయింది. సో దీనికి వచ్చేసి ఎటువంటి రాత పరీక్షలు అంటూ ఏమీ లేవు, ఎంట్రన్స్ ఫీజు కూడా ఏమీ లేదు. మీకు మాత్రం అటవీ శాఖలో జాబ్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోండి. అండ్ ఈ జాబ్ వచ్చేసి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవరైనా కూడా ఈ జాబ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికోసం ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ 10th ఇంటర్ డిగ్రీ ఈ 3 క్వాలిఫికేషన్స్ బేసిస్ మీద జాబ్స్ అయితే ఉన్నాయి. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ టెంపరరీ పొజిషన్స్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఇన్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అని చెప్తున్నారు. ఎస్, ఓకే, చూద్దాం. అండ్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ పాయింట్ అయితే చూడండి. ఆల్ ద పొజిషన్స్ ఆర్ ఫుల్ టైమ్ అండ్ ద ఇనీషియల్ అపాయింట్మెంట్స్ ఫర్ 1 year విత్ ద పాసిబిలిటీ ఆఫ్ రీఅపాయింట్మెంట్ అపాన్ సాటిస్ఫాక్టరీ వర్క్ అని ఇచ్చారు. సో ఇది కానీ అర్థం చేసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు అంటే ఇది ఫుల్ టైమ్ జాబ్. సో పర్మనెంట్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇనీషియల్గా 1 year అయితే తీసుకుంటాము అని చెప్తున్నారు. బట్ ఇక్కడ చెప్తున్నారు కదా, విత్ ద పాసిబిలిటీ ఆఫ్ రీఅపాయింట్మెంట్ అపాన్ సాటిస్ఫాక్టరీ వర్క్. అంటే మీ జాబ్లో మీరు చేసే వర్క్ కానీ వాళ్ళకి నచ్చినట్లయితే పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడంటే మీ వర్క్ సాటిస్ఫై అయితే ఈ జాబ్ అయితే మీకు పర్మనెంట్ అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోతుందండి. గవర్నమెంట్ జాబ్ కదా, సో మనం ఒకసారి ఆ జాబ్లోకి వెళ్ళాము అంటే ఆటోమేటిక్గా పర్మనెంట్ అయిపోతాయి ఏ జాబ్స్ అయినా సరే. సో ఒకటే వేకెన్సీ ఉంది, 2 వేకెన్సీస్ ఉన్నాయి, మనకి వస్తాయా, ఇటువంటి డౌట్స్ ఏమొద్దు, మీకు కన్ఫామ్గా అయితే జాబ్ వస్తుంది. నమ్మకంతో అయితే ట్రై చేయండి, ఏదైనా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్ 10th అండ్ ఇంటర్ అండ్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి జాబ్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదు. అండ్ మెయిన్లీ వచ్చేసి 10th ఇక్కడ ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే పొజిషన్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అని ఉన్న దాంట్లో థర్డ్ స్టెప్కి వెళ్తే ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని ఉంది కదా, అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి, 5 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అక్కడ ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి గ్రేట్ నికోబార్ ఐలాండ్ అండ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, అండమాన్ అండ్ నికోబార్ రీజనల్ సెంటర్ అని ఉంది. ఇక్కడ మీకు శాలరీ వచ్చేసి 18,000 శాలరీ అయితే ఉంది. అండ్ ఈ జాబ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th స్టాండర్డ్ పాస్ ఆర్ బీఎస్సీ బాటనీ అండ్ ఎనీ రిలవెంట్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. అంటే ఇవి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే, అంటే ఇవి ఉంటే ప్రాధాన్యత ఇస్తారు అని. బట్ ఈ జాబ్ కోసం అయితే మీకు 12th బేస్ మీద ఈ జాబ్కి అయితే మీరు డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఉంది. సో 30 years బిలో ఉన్న వాళ్ళందరూ అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4లో నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే గార్డెన్ అసిస్టెంట్ కమ్ మల్టీ టాస్క్ అసిస్టెంట్. ఇక్కడ 2 పోస్టులు వేకెన్సీ అయితే ఉంది అంటున్నారు. ఇక్కడ ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి గ్రేట్ నికోబార్ ఐలాండ్ అని ఉంది. సో బిఎస్ఐ అండ్ ఏఎన్ఆర్సి అని. ఇక్కడ శాలరీ వచ్చేసి 18,000 శాలరీ అయితే ఉంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ 10th స్టాండర్డ్ పాస్ ఆర్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఎగ్జామ్ అని ఉంది. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years ఏజ్ లిమిట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్, నెక్స్ట్ 5th పోస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్. ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ శాలరీ వచ్చేసి 30,000 శాలరీ అయితే ఉంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్, డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ షుడ్ హ్యావ్ అడ్వకేట్ నాలెడ్జ్ ఇన్ అకౌంటింగ్ వర్క్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే అవి ఉన్నాయండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years ఏజ్ లిమిట్ అయితే ఉంది ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే. సో
ఈ 3 పోస్టులకి అయితే 10th ఇంటర్ డిగ్రీ బేస్ మీద ఉన్న ఈ 3 పోస్టులకి అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అది ఫిలప్ చేయడం కూడా చాలా ఈజీ. మీది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ దాని మీద మీ సైన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ నేమ్, తర్వాత మీ ఫాదర్స్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అండ్ జెండర్ వచ్చేసి జెండర్ రాయాలి. అండ్ రిలీజన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అవి చేయాలి. అండ్ ప్రైమరీ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ని నోట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేట్ టెలిఫోన్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ అడ్రస్ కమ్యూనికేషన్ అండ్ పర్మనెంట్ అడ్రస్. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు అక్కడ ఉన్న పోస్ట్లో 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్ అండ్ డిగ్రీ అయితే డిగ్రీ, ఆ క్వాలిఫికేషన్స్ అనేవి అక్కడ నోటిఫై చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ నేమ్ ఆఫ్ బోర్డ్, మీరు ఎక్కడ చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీ పర్సంటేజ్ ఎంత, ఏ సబ్జెక్ట్స్, అవన్నీ కూడా నెక్స్ట్ 12th ఉంది కదా దాంట్లో అయితే చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 13లో ఎక్స్పీరియన్స్ అని ఉంది కదా, అక్కడ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ నోట్ చేయొచ్చు, లేదంటే లీవ్ ఇట్ అండి అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనీ అదర్ డిజేబుల్ క్వాలిఫికేషన్స్, అంటే మీకు ఇక్కడ ఏమన్నారంటే కంప్యూటర్ నాలెడ్జ్ అంటూ ఏమన్నా ఉందా, అలా అక్కడ ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా, ఆ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అక్కడ అది మీరు అక్కడ మెన్షన్ చేయవలసి ఉంది. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ మనం చూసాం. ఏంటంటే ఇది ఫుల్ టైం జాబ్, పర్మనెంట్, పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం వర్క్ ఉంటుంది కాబట్టి పార్ట్ టైం జాబ్ పర్మనెంట్ అయిపోతుంది. అండ్ ఇనీషియల్గా అయితే 1 year తీసుకుంటున్నామని చెప్తున్నారు. అండ్ పర్మనెంట్ అయిపోవడానికి అయితే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7th పాయింట్లో ఉంది కదా, కాపీస్ ఆఫ్ ద అడ్రస్ అండ్ ఆధార్ కార్డ్ ప్రూఫ్ షుడ్ బి అనౌన్స్డ్. ఇక్కడ మీరైతే ఆధార్ అండ్ మీ అడ్రస్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గానే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా April 30th లోపు మీరైతే ఇక్కడున్న అడ్రస్ ఉంది కదా, ఇక్కడ అడ్రస్ ఉంది, నెంబర్ 11లో ఉంది చూడండి అడ్రస్ వచ్చేసి. ద ఆఫీసర్ ఇన్ చార్జ్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అండమాన్ అండ్ నికోబార్ రీజనల్ సెంటర్ హెడో Port Blair 744102 అండ్ ద సెండ్ కాపీ ఆఫ్ ఈమెయిల్. అండ్ ఇక్కడ దీన్ని మీరు ఈమెయిల్ అడ్రస్కి కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి jjayanti@bsi.gov.in ఉంది కదా, దానికైతే మీరు సాఫ్ట్ కాపీని మెయిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అధికారిక వెబ్సైట్ అండ్ అధికారిక నోటిఫికేషన్స్ కూడా మన ఛానల్లో డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఇది 100% జెన్యూన్ ఛానల్. సో ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మీరు కరెక్ట్గా చదివి జెన్యూన్గానే మెన్షన్ చేయండి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.